కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవు, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. మొదటి 3 వచనాలలో ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినదని, ఆయన తన రాజ్యాన్ని భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు స్థాపించబోయే సమయంలో ఆయన ఏ విధంగా శత్రువులను ఓడించి దేవుడు కోరుతున్నటువంటి సత్యమైనటువంటి నీతితో కూడినటువంటి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడో దానిని ప్రవచన రూపంగా కోరాహు కుమారులు రచించున్నారు. అంత మాత్రమే కాకుండా ఈ కీర్తనలో ఆయనతో పాటుగా మహిమపరచబడబోతున్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే సంఘమని పిలువబడుతున్నారో వారు, తర్వాత భూమి మీద మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించి రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనను అంగీకరించేటువంటి ఇశ్రాయేలు జనం ఏ విధంగా ఉండబోతుందో వాళ్ళిద్దరిని గురించి కూడా మిగిలినటువంటి 8వ వచనం నుంచి 17వ వచనం వరకు చెప్పబడింది. నిన్న మొదటి 3 వచనాలలో చూచినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన అంతరంగ స్వభావాన్ని, ఎందుకంటే నరుల కంటే నువ్వు అతి సుందరుడు అయినావు, నీ పెదవుల మీద దయారసం పోయబడినది. ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ స్వభావాన్ని బట్టి మనుషులు పాపులైనటువంటి మనందరితో కూడా మన ప్రభువు ఏ విధంగా వ్యవహరించున్నాడో అనే విషయాలను నిన్న చూచున్నాం. తరువాత తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన తరువాత మన ప్రభువు మరలా తిరిగి రాబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన వచ్చినప్పుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి దానికి అడ్డం పడుతున్నటువంటి ఎదురుగా నిలిచి అనేక మందిని మోసపరిచి దేవుని యొక్క వెలుగును వారి మీద ప్రకాశింపకుండా ఉన్నటువంటి లోకశక్తిని ఈ లోకనాథుడు అని పిలువబడుతున్న అపవాదిని సంహరించి తన రాజ్యాన్ని స్థాపించగలగటానికి బయలుదేరబోయే ముందు ఉన్నటువంటి ఆ 3వ వచనం. కానీ అదే వచనం విశ్వాసులమైన మనకు కూడా మన ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన ఆ దినాలలో అపోస్తుల మీదను తర్వాత విశ్వసించిన ప్రతి విశ్వాసి యందు నిలిచి ఉండినట్లుగా ప్రభావితం చేసిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి వరములతోటి ఆ వాక్యం అనేటువంటి దానిని ఆత్మ ద్వారా బయలుపరిచి అనేక మంది హృదయాలలో చక్కగా పనిచేయగలుగుటకు, అనేక మంది పాపులను ఒప్పించుటకు, అందరూ కూడా సత్యాన్ని తెలుసుకుని నిజమైనటువంటి దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి వారి వైపు తిరిగి చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణంలో నుంచి జీవములోనికి రాగలగటానికి ఆయన తన కత్తిని మొలను కట్టుకొని రెండవ రాకడకు ముందుగానే కాకుండా ఇప్పుడు కూడా మన అందరి హృదయాలలో ఆ వాక్యం అనేటువంటి కత్తి ద్వారా పనిచేస్తున్నాడు. తర్వాత ఆయన తేజస్సు ప్రభావాన్ని ధరించుకొని, అంటే ఆ వెలుగు ఏదైతే ఉన్నదో మొట్టమొదటిగా దేవుడు సృష్టిలో సృష్టించినటువంటిది వెలుగు. ఆ వెలుగు దేవుడి దృష్టిలో దేవుడు ఏ విధంగా మనం ఆలోచించాలని కోరుతాడో అటువంటి ప్రకాశాన్ని మన మనోనేత్రాలకు కలుగు చేసేది. అందుకనే పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, అంధకారంలో నుంచి వెలుగు కాక అని పలికిన దేవుడు మా హృదయములలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మహిమ జ్ఞాన ప్రకాశం కలుగుటకై ఉదయించను. కనుక ఆ తేజస్సుతోటి ఆయన ఈ లోకంలో ఇప్పుడు మనకు పని చేయుచుండగా చీకటితోటి లోక సంబంధమైన తెలివి జ్ఞానంతో ఆలోచించే మన యొక్క పరిజ్ఞానం అంతటినీ కూడా మార్చి పరలోక సంబంధమైన వాటిని దేవుడిని చూడగలిగే విధంగా ఆయన ప్రకాశాన్ని మనలో కుమరించున్నాడు. ఆయన తిరిగి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలనలో రాజ్యస్థాపన రాజ్యాన్ని జరిగించేటప్పుడు ఆ వెలుగు మనుషులందరి హృదయాలలో కూడా కుమరించి
దేవుడు కోరిన విధంగా జరగగలగటానికి ఆయన మార్గాన్ని సుగమం చేసేవాడుగా ఉన్నాడు. 4వ వచనం, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. మొదటిసారి ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన పశువుల పాకలో జన్మించున్నాడు. ఎటువంటి మహిమ ప్రభావమును ధరించుకునక ఒక సామాన్య మానవుడి వలె మన పాప శరీరాకారముతో నింపబడి ఈ లోకమునకు వచ్చినాడు. మామూలుగా ఆయన దేవుని కుమారుడు. ఆయన సమస్తమైనటువంటి దేవుడు సృష్టించిన సృష్టి అంతటికి, పరలోకంలో ఉన్నవి కానీ భూలోకంలో ఉన్నవి కానీ, సింహాసనములు కానీ ప్రభుత్వములు కానీ అధికారములు కానీ అన్నీ కూడా ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డాయి. కానీ అవి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఈ లోకంలో ఆయన నరరూపధారిగా వచ్చి ఒక పశువుల పాకలో జన్మించున్నాడు. ఆయన అటువంటి శరీరధారిగా వచ్చి, దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన అబ్రహాము సంతానమును పోలినవాడుగా జీవించి మరి సామాన్య మానవుడి వలె ఈ లోకంలో ఉండి ఉన్నాడు. కానీ రెండవసారి వచ్చినప్పుడు, అంటే రెండవసారి రాబోతున్న సమయంలో ఆయన ప్రభావాన్ని ధరించుకుని వస్తాడు. సో ఆ ప్రభావాన్ని ధరించుకుని రావటం అనేటువంటిది మనం ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూడగలుగుతాం. 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడులుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మనం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని గురించి రాయబడింది. ఆయన పేరు రాజులకు రాజని, తర్వాత దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నదని, తర్వాత ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడులుచున్నదని, దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి, అంటే ఆ ఉగ్రతను ఆయన ద్వారా కుమ్మరించబడేవాడుగా చేయబడ్డాడని, తర్వాత ఎందుకు వస్తున్నాడంటే ఇక్కడ చెప్పినాడు. 11వ వచనం ఆఖరి భాగంలో సత్యవంతుడు అనే నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించువాడు. ఇక్కడ మనం కీర్తన 45వ అధ్యాయం 4వ వచనంలో చదివిన వాక్య భాగం కూడా అదే. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. ఆ ప్రభావము యొక్క మహిమ మనము ఆయన రాజులకు రాజు, దేవుని వాక్యము, పరిశుద్ధమైన వాడు, దేవుని తీక్షణమైన ఉగ్రతను అనే మద్యపు తొట్టిని త్రొక్కువాడు, ఆయన నోటిలో పదునుగల వాడిగల ఖడ్గమున్నది. ఆ విధంగా ఈసారి రాబోతున్నాడు. అదంతయో చూసుకున్నప్పుడు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు సామాన్య మానవుని వలె పశువుల పాకలో జన్మించి ఎటువంటి మహిమ ప్రభావములను కనపరచకుండా జీవించినటువంటి ఆయన జీవితం, అంటే ఆయన చేసిన క్రియల ద్వారా ఆయన దేవుని యొక్క మహిమను మహిమపరిచున్నాడు. కానీ ఆయన జీవన విధానంలో అటువంటి ప్రభావాన్ని ఆయన కనపరచలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని మనుషులందరి వద్దకు తీసుకొచ్చినాడు. ఈసారి వచ్చినప్పుడు ఆ విధంగా రాడు. ఆ విధంగా రాకుండా ప్రభావాన్ని ధరించుకొని వస్తాడు. ఆ ప్రభావం ఆయన పరిశుద్ధమైన వాడుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి దానిని కుమ్మరించేవాడుగా, తర్వాత పదును గల వాడిగల ఖడ్గమును నోట నుండి బయలుదేరజేసేవాడుగా వస్తాడు. సో ఎందుకు ఆ విధంగా వస్తున్నాడంటే ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. సో ఆ రెండింటిని, ఆ 3 విషయాలు, తర్వాత లేకపోతే ఆ వినయముతో కూడిన నీతి అనేటువంటిది ఒక అంశంగా మనం చూసుకున్నట్లయితే 2 భాగాలు. ఒకటి సత్యాన్ని, నీతిని స్థాపించటానికి, ఆ నీతి వినయముతో కూడినదిగా ఉండటానికి.
స్థాపించడానికి మన ప్రభువు రాబోతున్నాడు అనేటువంటిది ఆ కోరాహు కుమారులు రచించిన ప్రవచన గీతం. మొట్టమొదటిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు వారికి ఏదోను తోటలో ఉంచి, మీరు ఈ తోటను కాయడి, మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలమును తినవద్దు అని చెప్పినాడు. తినిన రోజు మీరు చనిపోదురు అని చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. అలా చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైనెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. మొట్టమొదట అతని యొక్క సంభాషణలోనే ఇది నిజమా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి దానితోటి సంభాషించడం మొదలుపెట్టాడు. అలా చెప్పి అప్పుడు ఆ స్త్రీ 2వ వచనంలో చెప్పింది, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో చెప్పిన. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె వందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. మొట్టమొదటి వచనంలో ఇది నిజమా అని అడిగాడు. అంటే అక్కడే ఒక అబద్ధం అనేటువంటి బీజానికి అతడు విత్తుతున్నాడు. 3వ వచనంలో మీరు చావనే చావరని చెప్పాడు. అంటే దేవుడు మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పిన మాటని అతడు అబద్ధంగా చేసి చూపించాడు. తర్వాత యోహాను 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడును సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై అన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనక మీరు నమ్మరు. 46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులతో, వారందరితో కూడా, యూదులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు చెప్తూ వచ్చాడు, వారు మేము అబ్రహాము సంతానం కనుక మేము వేరైన వారము అని చెప్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే 32వ వచనంలో 31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అప్పుడు వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదేమే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నారని ఆయనతో అనని. కనుక వీళ్ళు మేము సత్యములో ఉన్నాం కనుక మేము స్వతంత్రులమని భావన కలిగి ఉన్నారు. కానీ ప్రభు ఈ 44వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు నరహంతకుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని చెప్పాడు. ఆ అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అనేటువంటి మాట మనం ఇక్కడ 3వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనంలోను 3వ వచనంలోను అపవాది మొట్టమొదటి నుంచి ఏ విధంగా అబద్ధం ఆడుట అనేటువంటిది తీసుకుని వచ్చినదో మనం గమనిస్తున్నాం. అందుచేత ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కానీ ప్రభు తనను గురించి ఏం చెప్తున్నాడంటే 44వ వచనంలో, అబద్ధమునకు నరహంతకుడు సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. తర్వాత 45వ వచనంలో, నేను సత్యమనే చెప్పుచున్నాను గనక మీరు నమ్మరు. తర్వాత 46, నేను సత్యమే చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అని చెప్తూ వచ్చాడు. సో ఇప్పుడు మనం ఈ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు, అనగా మొట్టమొదటిలో ప్రభువు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ విధంగా మనిషి తప్పిపోయి అబద్ధమును నమ్మి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షఫలమును తినటం ద్వారా దేవునికి దూరం అయిపోయి తనంతట తానుగా దేవతల వలె చేయబడటం ద్వారా, అంటే మంచి చెడు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకునటం ద్వారా దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొక్క వెలుగును లేకుండా జీవించిన జీవితము అబద్ధమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా 2వసారి వచ్చినప్పుడు జరిగించబోయే విషయం ఏంటంటే, ఆయన సత్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. అనగా
దేవుడు ఏదై ఉన్నాడో దానిని మనుషులందరూ కూడా అనుసరించగలిగేటువంటి విధంగాను, ఆయన వెలుగులో జీవించగలిగినట్లుగాను, ఆయన మాటను నమ్మి ఆయనకు లోబడగలిగేవారుగా చేయబడటకు గాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రెండవసారి ఈ లోకమునకు రాబోతున్నాడు. అక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల వరకు చదివిన ఆ భాగంలో కూడా ఆయన వచ్చినప్పుడు స్థాపించబోయేటువంటి రాజ్యంలో జరగబోయేటువంటి విషయం కూడా అదే అనమాట. అంటే దేవుడు ఆయన ఇనుపదండంతో వారి నీళ్లను, అనగా ఏదైతే దేవుని యొక్క రాజ్యం ఉన్నదో లేకపోతే దేవుడు కోరుతున్నాడో అది అక్షరాల చక్కగా నెరవేర్చబడటానికి ఉపయోగపరచబడేటువంటిదే ఆ ఇనుపదండం. అప్పుడు మొట్టమొదటిలో మనిషికి స్వేచ్ఛ అనుగ్రహించబడినప్పుడు అతడు దానిని సరైన విధంగా వినియోగపరచుకోలేదు. అందువల్ల అతడు సత్యానికి బదులుగా అబద్ధాన్ని నమ్మి ఉన్నాడు. అబద్ధం ద్వారా, ఆదాము హవ్వల ద్వారా పుట్టిన మనందరం కూడా ఆ అబద్ధంలోనే, అంటే దేవుడు ఎవరైతే దేవుడైనారో, సమస్తమును సృష్టించున్నాడో, సమస్తమును ఏలుతున్నాడో, సమస్తమును ఆయన మాట యొక్క ప్రభావం ద్వారా నిర్వహించుతున్నాడో, ఆయనను కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతి అయినటువంటి అపవాదిని, వాడి యొక్క కుతంత్రములను, వాడి యొక్క అబద్ధములను, వాడు మనుషులందరినీ కూడా దేవుడికి వేరుగా ఉండి స్వతంత్రంగా జీవించవచ్చు అనేటువంటి భావనను కలుగజేసి వారంతట వారుగా స్వయం మీద ఆధారపడి దేవునికి భిన్నంగా దేవుడి మీద ఆధారపడకుండా జీవించిన జీవితం అంతా కూడా అబద్ధమైనది. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినాడు, నేనే సత్యమును. అనగా ఆయన ద్వారా చక్కగా బయలుపరచబడినది అంతయు కూడా సత్యమైనది. ఆయన వెలుగు, జీవము, మరి అవన్నీ కూడా కలిగి ఉన్నటువంటిదే సత్యం. అలా లేకుండా మనిషి దేవునికి వేరై తర్వాత ఇప్పుడు వేరుగా జీవించి ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత దేవుడికి నిత్యత్వంలో కూడా వేరుగా జీవించి మహా ఉగ్రతను ధరించుకుంటూ నిత్యత్వంలో గడిపేటువంటి జీవితం నుంచి విడుదల కలుగు చేసి, ఎవరు దేవుడైనారో, ప్రేమమయుడున్నాడో, వెలుగుతో నింపబడిన వాడుగా ఉన్నాడో, వెలుగు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడో, దానిలోనికి మనల్ని నడిపించడానికి ప్రభు మొదటిసారి వచ్చాడు. వచ్చినప్పుడు చాలామంది, అంటే ప్రపంచ జనాభాతో చూసుకున్నప్పుడు అతి కొద్ది మంది ఆయనను వెంబడించారు. మరలా ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయనను వెంబడించులాగున తన యొక్క రాజ్య ప్రభావాన్ని ఈ భూమి మీద ఆయన పునఃస్థాపించేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిలో దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని సృష్టించున్నాడో ఆ సృష్టిలో కలిగినటువంటి ఆ ఉద్దేశం అంతటిని కూడా స్థాపించగలగటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రెండవసారి ఆయన ప్రభావాన్ని ధరించుకొని ఆ విధంగా స్థాపించకుండా ఉండటానికి అడ్డం పడినటువంటి ఈ 6000 సంవత్సరాలు మనుషుని దేవునికి దూరంగా పెట్టినటువంటి ఆ ప్రతి శక్తిని కూడా ఓడించి ఆయన ప్రభావాన్ని కనపరుస్తూ సత్యాన్ని తిరిగి స్థాపించి దేవుడు మనుషులందరూ కూడా దేవునికి లోబడి జీవించగలిగేటట్లుగా, ఆయన యందు విశ్వసించగలిగేటట్లుగా, ఆయన ద్వారా నడిపించబడగలిగేటట్లుగా ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన పునఃస్థాపించేవాడుగా ఉన్నాడు భూమి మీద. తర్వాత దాన్ని వినయముతో కూడిన నీతి అనగా దేవుని యొక్క ఉద్దేశమును చక్కగా నెరవేర్చడం, లేక దేవుని దృష్టిలో ఏదైతే యోగ్యమైనదో, సరైనదో, దేవుడు కోరుతున్నాడో దానిని చేయటం అనేటువంటిది నీతి. ఆ నీతి, దేవుడు కోరుతున్నటువంటి నీతి, చాలామంది ఇది దేవుని దృష్టిలో సరైనదిగా ఉన్నదని కనబడుతూ చేసినప్పటికీ వినయంతో చేసేవారుగా ఉండరు. అంటే ఏదైనా ఒక శిక్ష వస్తుందనో లేక ఒక భయంతోనో జరిగించేవాళ్ళుగా ఉంటారు. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆ విధంగా కాకుండా వినయంతో కూడినది, అంటే వాళ్ళ హృదయాలలో హృదయపూర్వకంగా దానిని జరిగించగలగటానికి ఇష్టపడేటువంటి మనసుతోటి దేవుని యొక్క నీతిని, అంటే దేవుడి దృష్టిలో యోగ్యమైనది, దేవుడికి దృష్టిలో అంగీకారమైనది, దేవుడు ఒప్పుకునేటువంటి విషయాన్ని జరిగించేట అని అర్థం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా శిష్యులు అడిగారు, ప్రార్థన చేయటం మాకు నేర్పమని. అప్పుడు ప్రభు చెప్పినటువంటి ప్రార్థన, నీ దేవుని యొక్క నామం, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో కూడా పరిశుద్ధుడిగా ఎంచబడి దేవుడు కోరిన విధంగా జీవించడానికి మనుషులు గుర్తించును గాక అని. తర్వాత నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో జరిగినట్లు భూమి మీదను జరుగును గాక.
ఆయన రాజ్యము లేక ఆయన చిత్తము పరలోకములో అనేక మంది దేవదూతలు, అధికారులు, ప్రధానులు, మరి 24 పెద్దలు, వీరందరూ కూడా ఏ విధంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారో అదేవిధంగా ఆయన యొక్క చిత్తము భూమి మీదను నెరవేర్చబడినగా కానీ ప్రభువు శిష్యులకు ప్రార్థించమని నేర్పి ఉన్నాడు. ఈ సత్యంతో కూడిన వినయాన్ని కూడా అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తం అక్షరాల దేవుడు ఏది కోరుతున్నాడో మనిషి అది గమనించి గ్రహించి దాన్ని ఒప్పుకొని పూర్ణ హృదయంతో జరిగించుట అని అర్థం. వినయంతో జరిగించుట. సో ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఆ విధంగా లోబడతారో అటువంటి బిడ్డలు ఇప్పుడు కూడా ఆ సత్యమును వినయముతో కూడినటువంటి నీతిని వాళ్ళ హృదయాలలో స్థాపించుకొని ఆయనకి ఇష్టపడి ఆయన కోరుతున్నటువంటి నీతి కార్యములను జరిగించుతూ ఆయన కోరిన విధంగా జీవించడానికి సిద్ధపరచబడినటువంటి కొంతమందిని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ దినాలలో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరూ కూడా ఆయనకు లోబడే విధంగా ఆయన చేయబోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనడి, భయపడక ధైర్యముగా ఉండడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. అంటే ఆయన ప్రభావాన్ని ధరించుకొని ఆ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి అవసరమైనటువంటి మార్గాన్ని సుగమం చేయటానికి ప్రతిదండన ఎవరి మీద అయితే చేయాలో ఆయన చేయటానికి ఆయన రాబోతున్నాడు. తర్వాత అదే అధ్యాయంలో 8వ వచనం. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందరు. అంటే అది పరిశుద్ధమైన మార్గంగా చేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే సత్యమును వినయముతో కూడిన నీతిని ఆయన స్థాపించేవాడుగా ఉన్నాడని అర్థం. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఈ అధ్యాయం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడినది. ఆయన రాజ్యంలో ఆ దినాలలో ఏ విధంగా జరగబోతున్నది అనేటువంటి విషయాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయ్యుండి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకై ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము అని మాట్లాడతారు. చూడండి, మనుషులందరూ కూడా ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జనాంగంగా ఉన్నటువంటి ఈ లోకం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను ప్రభావాన్ని ధరించుకొని ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు యూదులైన వారు ఆయనను అంగీకరించడం మాత్రమే కాకుండా అన్యజనులందరూ కూడా ఆయనను అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి మరి వారి యొక్క ఖడ్గములను ఇంకా ఏదైతే వాళ్ళు ఈటెలను సాగగొట్టుకొని పొలంలో పనిచేసేటువంటి నాగల నక్కులుగా చేసుకుంటారు. అంటే ఇక జనంలో ఎవరు కూడా యుద్ధాన్ని చేయటం అనేటువంటి అవకాశం కానీ పని కానీ ఉండదు అని అర్థం. ఆయన సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించినప్పుడు, అంటే దేవుని నీతి అనేటువంటిది గనక ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఆ రాజ్యం అంతటిలో కూడా కనబడుతున్నప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి వ్యతిరేకంగా లేచి మరి ఏదైనా సరే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దుర్మార్గం కానీ కీడు కానీ లేక వేరైనటువంటిది కానీ జరిగించడం అనేటువంటిది ఉండదు. అప్పుడు ఆ విధంగా ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించేవాడుగా ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. ఎందుకంటే వినయముతో కూడిన నీతిని ఆయన స్థాపించేవాడుగా ఉన్నాడు కాబట్టి. భూలోకములో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండను. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి, అంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి
ఆయన నడుముకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉన్నను. అది వాటిని ఆ రెంటిని ధరించుకొని ఆయన రాజ్యం చేసేవాడిగా ఉన్నాడు కనుక అన్యాయంగాను అక్రమంగాను మనుషులందరినీ దుఃఖపరిచి ఇబ్బంది పరిచేటువంటి అపవిత్రమైన మార్గంలో జీవించటానికి వారందరినీ ప్రోత్సాహపరిచి ప్రలోభపరిచి మరి దురాశకు లోపరిచినటువంటి అపవాదిని అతని కుంతంత్రములన్నిటినీ చెడగొట్టి ప్రజలందరినీ కూడా ఆయన విడుదల కలిగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సమయంలో చెప్తున్నాడు 9వ వచనంలో, 11వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం, నా పరిశుద్ధ పర్వత మందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఇప్పుడున్నటువంటి పాము కానీ లేకపోతే అందరికీ అరణ్యమునకు రాజు అయినటువంటి పశువులన్నిటికీ రాజు అయినటువంటి మృగములన్నిటికీ రాజైన సింహం కానీ నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునద్ద జనములు విచారణ చేయుదురు. ఆయన ఆ రాజ్యాన్ని ఆ విధంగా స్థాపించేవాడిగా చేపట్టాడు. తర్వాత ఇంకా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 15వ వచనం, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుతారు. తర్వాత అదే అధ్యాయంలో 20వ వచనం నుంచి, ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చున్నట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములో నుండి నాకు ప్రతిష్ఠితమగు పర్వతముకు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 23వ వచనంలో, ప్రతి అమావాస్య దినమునకు ప్రతి విశ్రాంతి దినమునకు నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. 45వ కీర్తన ఈ 4వ వచనంలో ఈ భాగాలన్నీ కూడా మనం మిగిలిన చోట ఏ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని గురించి ప్రవచించి ఆయన వచ్చినప్పుడు ఆ సత్యాన్ని, తర్వాత దేవుని యొక్క ఈ చిత్తము నెరవేర్చబడుట అనేటువంటి రాజ్యాన్ని భూలోకములో స్థాపించబోతున్నాడు అనేటువంటిది ఈ 5వ వచనం అంతటిలో కూడా మనం చూస్తాం. మిగిలినటువంటి వచనాలు రేపు మరలా ధ్యానించుదాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, ఏదైనా మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మా ప్రభు మరలా త్వరగా తిరిగి రానయ్యుండగా మేము ఆయన రాబోతున్నటువంటి రాజ్యం స్థాపించబోయేటువంటిది విశ్వాసులమైన మేము ఇప్పుడు అనుభవపూర్వకంగా జీవించడం అనేటువంటిది మాకు అభ్యాసంగా మార్చండి. ప్రతిరోజు కూడా ఆ సత్యాన్ని వెతుకుటకు మాకు సహాయం చేయి. ఎందుకనగా మేము జీవిస్తున్నటువంటి జీవం ఈ లోకంలో మా కన్నులు మా చెవులు ఇవన్నీ కూడా మేము చూచుతున్న వాటిని వినుచున్న వాటి ద్వారా నడిపించబడాలనేవి మా యొక్క పరిజ్ఞానం అంతయు కూడా మా నిర్ణయం అంతయు కూడా వాటి ద్వారా ఆధారపడి విశ్వాసం అనేటువంటి పరలోకపు ఇంద్రియం ద్వారా నడిపించబడటం లేదు. కనుక మా కన్నులకు తెలివిని అనుగ్రహించి మరి మనోజ్ఞానాన్ని మాకు కన్నులకు వెలుగును అనుగ్రహించి ఆ వెలుగులో మరి ఆ విశ్వాసం అనేటువంటి వాటి ద్వారా రాబోతున్నటువంటి నిరీక్షణ యొక్క బలాన్ని మేము సంతరించుకొని దేవుడు ఏమి కోరుతున్నాడో, ఏది సత్యమైనదో, ఏది నిలబడేదిగా ఉన్నదో, ఏది వెడలిపోయేదిగా ఉన్నదో, ఏది నీతిగా ఉన్నదో అది గమనించగలిగేటువంటి మనోజ్ఞానాన్ని మాకు దయచేయి. మరి ఆత్మ ద్వారా జ్ఞానం కలిగిన వారమై దేవుని విషయాలను చక్కగా పరిగ్రహించగలిగినటువంటి నూతన మనసుతో ఈ దినమంతటిని కూడా మేము గడపగలుగుటకు మాకు కావలసిన కృపను ప్రసాదించు. మరి ఈ లోకంలో ఈ శరీరంలో జీవిస్తున్నటువంటి కాలం అంతటిలో కూడా అనేక విషయాలలో ఇక్కడ వాటి ద్వారా మరి ప్రలోభానికి గురి అయి ఇక్కడ వాటి ద్వారా ఏడవబడి ఆ సత్యాన్ని వినయంతో కూడిన నీతిని స్థాపించగలిగేటువంటి విధంగా మా హృదయాలు పనిచేయగలుగుటకు ఎటువంటి ప్రభావాన్ని ఆ దినాలలో నువ్వు ప్రకటించబోతున్నావో ఆ ప్రభావం ఇప్పుడు మా జీవితాల్లో బయలుపరచబడడం ద్వారా మేము చక్కగా ముందుకు సాగగలుగుటకు ఈ దినమంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. మీరు మహిమ పొందమని మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.